నీకోసం జీవించా చిలక నా ప్రాణం. హాయ్ నమస్తే అందరికి. సో ఈ రోజు ఒక చిన్న మూవీ పోస్టర్ లాంచ్ చేస్తున్నారు. ఎవరో కాదు, మన శ్రీకాంత్ గారు పోస్టర్ లాంచ్ చేస్తున్నారు. ఫస్ట్ వరకు చూసి మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది ఒక కొత్త సినిమా త్వరలో రాబోతుంది. మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను. ఫిలిం ఛాంబర్ నుంచి ముంగడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రైట్ తీసుకోవాలి. యూటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 200 మీటర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. గోల్కొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఏ రాజా జనక 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 గోల్కొండ గోలపట్టి ప్రేమ ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు. లెఫ్ట్ సైడ్ రోడ్ ఉంటుంది, జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 76 అని. ఇలా స్ట్రైట్ వెళ్తుంటే మనకు ఒక 100 మీటర్స్ వెళ్తుంటే మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలిన్ని నాళ్ళు కటి చిలుక సందె తళుక నచ్చే నజుక సహో చందమామ తునక రవే కోగిలిటి దాకా. ఇప్పుడు ఫస్ట్ రైట్ తీసుకోవాలి. ఇక్కడ ఆరో మార్క్ ఉంది. ఈ రైట్ తీసుకుంటే డెడ్ ఎండ్ లో లెఫ్ట్ సైడ్ శ్రీకాంత్ గారి ఇల్లు ఉంటుంది. ఏం వెతుకుతోంది నా వయసు ఈ వేళ. మేమైతే పర్మిషన్ తీసుకున్నాం. సో అక్కడ వాచ్మెన్ అయితే మమ్మల్ని పంపించాడు లోపలికి. కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళు కూడా వచ్చారు. సో మేమందరం కలిసి అయితే శ్రీకాంత్ గారి కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక అంతలోనే శ్రీకాంత్ గారు అయితే వచ్చారు. కాంచన కాంతుల భామ నీ కంచెలు తెలుసుకురా. అడిగితే ప్రేమ నిన్ను చూపెడుతోందే ఓ చిన్నదానా ఓ చిన్నదానా. అంత ప్రేమ నీకు కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు. మాఘమాసం ఎప్పుడొస్తుందో మిగిలింది కనేస్తాం నువ్వులేని నా త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం ప్రేమ ప్రేమ. జనక ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక జనక పుడుతుందా ప్రేమైనా ఏమైనా. శ్రీకాంత్ గారు అయితే పోస్టర్ లాంచ్ చేసేసారు సక్సెస్ఫుల్ గా. మాకు అక్కడ స్వీట్ కూడా బాక్స్ ఇచ్చాడు తినడానికి. టైం వచ్చింది. అమ్మో ఏం టైం అనుకుంటురా? గిదే సుషి రానుల్లా నాకు టైం వచ్చిందనే సినిమా ప్రో అడిగి అరుచుకుందాం అన్న. చెప్పురి. నమస్తే. నమస్తే. ఫిల్మ్ యాక్టర్. నాకు టైం వచ్చిందనే ఒక మూవీ పోస్టర్ అవుతుందో. సో సినిమా హీరో గారు మా రతన్ గారు, సో డైరెక్టర్ గారు, ఇక్కడ ప్రొడ్యూసర్ గారు, సో మేమందరం కలిసి ఒక సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా మనందరికి అందుబాటులో ఉంటుంది. అందరికి తెలిసిన పేరే. ప్రతి ఒక్కరు ఇలాగే ఉంటే బాగుండు అని అనుకునే పేరే నాకు టైం వచ్చిందనే మూవీ. ఏం చూస్తూనే ఆ టైం సంగతి ఏందో అంత అర్థమవుతుంది. మరి అందరూ తెలిసింది కానుల్లా సినిమా అయితే చూడుర్రి. నాకు టైం వచ్చింది సినిమా. ఇక నీకు టైం వచ్చిందని థియేటర్ పోయి నిలబడారు, లోపలికి పోయి చూడుర్రి. సబ్జెక్ట్ హారర్ ప్లస్ యాక్షన్ కామెడీ అంతా ఇదేమో నాకు టైం వచ్చిందని నార్మల్ ఉంది, హర్రర్ అంటారు మళ్ళా అన్నీ. ఈ సినిమా నాకు టైం వచ్చింది ఈ టైటిల్లోనే ఉంది కథ మొత్తం. నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. ఇది మరో కిష్కిందపురిలా ఉంటుంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్, యాక్షన్ కూడా ఉంటుంది. దుమ్ము లేచిపోతుంది. అందరికీ నమస్కారం. మా ఫ్రెండ్ రతన్ మరి మూవీ చేయడం జరిగింది. ఇది ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక హారర్ మూవీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీసుకున్నారు. చాలా కష్టపడ్డారు. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి, అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. కామెడీ ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరూ వచ్చి చూడండి, మూవీని సపోర్ట్ చేయండి.
అందులో ఒకటి మెలోడీ ఉంది, ఒకటి ఫోక్ సాంగ్ ఒకటి ఉంది. అవునా? ఇక ఫోక్ అంటే మనం అల్లాడియచ్చు. ఇక సాంగ్స్ కూడా బాగా వచ్చినాయి. తొందరలోనే షూటింగ్కి వెళ్తున్నాం. ఈ 10 daysలోనే ఆ సాంగ్స్ కూడా ఫినిష్ అవుతుంది. అవునా? ఇక సాంగ్స్ కూడా ఉన్నాయంట నువ్వు. ఇంకేంది, ఇక అన్ని కళ కలుసుకొని వస్తుంది సినిమా. నాకు కూడా టైం వచ్చింది. ఇక ఇప్పుడు కూడా నాకు టైం వచ్చింది. ఇక మంచిగా చూసి పండగ చేసుకోరి. ఆగండి ఇంకేం కావాలి? మీకు ఈ సినిమా గురించి ఒక విషయం చెప్పబోతున్నా. ఇంకేముంది, అంత మా మాట్లాడి హీరో గారు, మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు అనుమతి లేకుండానే ఈ సినిమా ఒక డైలాగ్ మీకు మీ ముందు రివీల్ చేయబోతున్నా. అమ్మో ఇంకేంది, ఇక ఏం మస్తుగా చెప్పండి. రేయ్, చూడడానికి కిలో మాంసం లేదు, కోస్తే నా కొడక నలుగురికి సరిపోవు. ఏరా అంతరుబాబుగా మాట్లాడుతున్నావు? నా మనుషులు చూసావా? వీళ్ళ కండలు చూసావా? వీళ్ళతో పెట్టుకుంటే నీ పరిస్థితి ఏందో అర్థమవుతుందా? ఓ నీకు టైం వచ్చింది కదా, అందుకే మా వాళ్ళు దోవ తీర్చారులే. నీ వెనకున్న వాళ్ళకి కండబలంగా ఉంది, నాకు గుండె బలం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ముందు నీ కండబలం దేనికి పనికిరాదు. రండ్రా చూస్తావా? చూస్తా. ఇది చిన్న బడ్జెట్ సినిమా, త్వరలో అయితే రిలీజ్ చేస్తున్నారు. మనం కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేయబోతున్నాం. సో ఇది శ్రీకాంత్ గారి ఇల్లు, శ్రీకాంత్ గారితో లాంచ్ చేయించినాం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. త్వరలో మీ ముందుకు వస్తున్నాం.